టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. దేశ రక్షణ రంగంలో పనిచేయాలనుకుంటున్నారా? అయితే యూపీఎస్సీ మీకు తాజా శుభవార్త చెప్పింది. అందులోనూ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికైతే ఇది భారీ శుభవార్త. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఇందులో మొత్తంగా 394 ఖాళీలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఇందులో మొత్తంగా 394 ఖాళీలు ఉండగా అందులో 370 పోస్టులు మాత్రం పురుషులకు కేటాయిస్తే 24 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఇక ఇందుకు సంబంధించిన దరఖాస్తులు అయితే ఇప్పటికే ప్రారంభమైపోయాయి. డిసెంబర్ 30వ తేదీన దరఖాస్తుల గడువు ముగియనుంది. డిసెంబర్ 30వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ దరఖాస్తుల ప్రక్రియ అయితే ముగియనుంది. సో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే వివరాలు తెలుసుకొని వెంటనే ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి upsc.gov.in ఈ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే అంటే ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది చూసుకుంటే గనక అభ్యర్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసైనా ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న వారైనా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. సో ఇందులో వయసు చూసుకుంటే గనక 16.5 నుంచి 19.5 మధ్యలో అభ్యర్థి ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది అర్హతలకు సంబంధించిన వివరాలు. ఇక మనము ఎంపిక ప్రక్రియ చూసుకుందాము. అయితే ఈ ఎంపిక ప్రక్రియ అనేది 3 దశల్లో నిర్వహిస్తారు. సో మొదటిది వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్లో మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. సో ఈ రాత పరీక్షలో మొత్తంగా 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్లలో కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ పేపర్లో వచ్చేసి మ్యాథమెటిక్స్లో మొత్తంగా మీకు 300 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. దీనికి మీకు కేటాయించే సమయం 2.5 గంటలు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే జనరల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఇందులో మొత్తం 600 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇక ఇక్కడ కూడా 2.5 గంటల సమయం అయితే ఇస్తారు. సో ఇక్కడ అభ్యర్థులకు గమనిక ఏంటంటే అభ్యర్థులకు ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఉంది. మీరు రాసే ప్రతి తప్పుడు ఆన్సర్కి 0.33 మార్క్స్ అయితే తొలగిస్తారు. సో రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అభ్యర్థులు కమిషన్ నిర్ణయించిన కనీస మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు నెక్స్ట్ లెవెల్కి ఎంపిక అవుతారు. సో ఇది రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించిన వివరాలు. ఇక నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే కనుక ఎస్ఎస్సి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. రిటర్న్ టెస్ట్లో రాసిన వారు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఎస్ఎస్బి అంటే సర్వీస్ సెలెక్షన్ బోర్డ్. వీళ్ళు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 900 మార్కులకు ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్లో హై స్కోర్ సాధించిన వారిని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో హై స్కోర్ సాధించిన వారికి మెడికల్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. సో ఈ మెడికల్ ఎగ్జామ్స్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్స్లో మీకు ఈ ప్రత్యేక వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. సో వీటిలో శారీరక ప్రమాణాలను చూసుకుంటే కనుక సో మొదట కనీస ఎత్తులు వచ్చేసరికి మెన్స్కి అయితే 157 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే మహిళలకైతే 152 సెంటీమీటర్లు ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎత్తు పురుషులకైతే 162.5 సెంటీమీటర్లు, మహిళలు కూడా సేమ్ అంతే ఉండాలి. అలాగే ఛాతీ కొలత వచ్చేసరికి పురుషులకు కనీసం 77 సెంటీమీటర్లు ఉండాల్సి ఉంటుంది. అలాగే మహిళలకైతే వర్తించదు. ఇక ఛాతీ విస్తీర్ణం చూసుకుంటే పురుషులకు కనీసం 5 సెంటీమీటర్లు ఉండాల్సి ఉంటుంది. ఇక మహిళలకు కూడా ఇది వర్తించదు. ఇక దృష్టి ప్రమాణాలను చూసుకుంటే కనుక అన్కరెక్టెడ్లో ప్రతి కంటికి 6/12 ఉండాలి పురుషులకి. ఇక మహిళలకు వచ్చేసరికి కరెక్టెడ్లో ప్రతి కంటికి 6/6 ఉండాలి. ఇక 18 ఏళ్ల లోపు వయసున్న వారికి 2 సెంటీమీటర్ల ఎత్తులో పెరుగుదల సడలింపు ఉంటుంది. ఇక మహిళలో కూడా సేమ్ 2 సెంటీమీటర్ల ఎత్తులో పెరుగుదల సడలింపు అనేది ఉంటుంది. సో ఇది శారీరక ప్రమాణాల వివరాలు. అలాగే ఇక్కడ అభ్యర్థులు గమనించుకోవాల్సిన మరో విషయం ఏంటంటే మీకు టాటూస్ అనేది ఉండకూడదు. సో మీకు టాటూస్ ఉంటే కనుక మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. సో టాటూస్ మాత్రం ఉండకుండా చూసుకోండి. సో ఇందులో ఎంపిక అయితే కనుక అభ్యర్థులకు లెవెల్ 10 ప్రకారంగా 56,100 నుంచి 1,77,500 వరకు నెల వేతనం అయితే అందుతుంది. సో ఇది యూపీఎస్సీ, ఎన్డీఏ అండ్ ఎన్ఏ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.